ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, ఈరోజు పోలాల అమావాస్య. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శుభ శ్రవణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అమావాస్య పూర్తిగా ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం మఖ, రాత్రి 12:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళనతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేదనకి గురి చేస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా కూడా ఉంటుంది. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం, న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కాళభైరవుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు శ్రద్ధ తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి ఆందోళన ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విస్మయాలు జీవితంలో చోటు చేసుకుంటాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా మానసిక వేదనలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. అకారణ కలహాలు కూడా
పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ప్రారంభమవుతుంది. అయినప్పటికీ గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ఆందోళన ఇంకా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా వాటిని అమలు చేయగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. క్రీడా రంగం వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అన్ని రంగాల వారికి ఆశాజనకంగా మారతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఎత్తుగడలు, వ్యాపారపరంగా యుక్తితో కూడినటువంటి విధి విధానాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యపై పట్టు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యంగా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. స్థిరచిత్తంతో మాత్రమే కార్యక్రమ నిర్వహణ చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి గందరగోళాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరుచుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ప్రతికూలంగా మారతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జగడాలు కొనసాగుతాయి. అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభ్యమవుతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. బలంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాల ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కాలభైరవుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధి క్రమక్రమంగా మాత్రమే పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు కొనసాగించాల్సి వస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. కోర్టు సంబంధిత విషయాల్లో ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరం అవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆందోళనకర కార్యక్రమాలు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా లభిస్తాయి. గట్టి కృషి, పట్టుదల అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మంచి అవకాశాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి పట్టుదలతో కూడిన కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే సిద్ధిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందినప్పటికీ శ్రమ కూడా సమాంతరంగా అధికంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి రావాలని, నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించి విజయాలు సాధించాలని, మంచి అవకాశాలు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పొంది విజయాలు సాధించాలని పోలాల అమావాస్య సందర్భంగా దుర్గాదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలాల అమావాస్య సందర్భంగా
ఎద్దులను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు కానీ బెల్లం కానీ ఆహారంగా తినిపించడం ద్వారా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పోలాల అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆలయాల దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకు పెరుగన్న నివేదన చేయటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమావాస్య తిథి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య నాడు ఈశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు పఠించినట్లయితే అనేక రకాలైన అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేస్తాయి. కాబట్టి శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి. అమా సోమవార వ్రతం అనే పేరుతో మహిళామణులు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం, ప్రదక్షిణలు చేసే సమయంలో ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం రావి చెట్టు మొదట్లో ఉంచి ప్రదక్షిణలు చేయటం, ప్రదక్షిణలు పూర్తి కాగానే వాటిని ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో సంతోషం లేనివాడు 7 ద్వీపాలు వ్రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది, కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే
ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు అంశని ప్రవేశపెడుతున్నారనుకోండి. నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు. అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి. అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోరిక కాదు, అవసరం. ఆ అవసరం తీరలేదు. ఏదో నాకు ఒక ప్రధానమైనటువంటి అవసరం ఉంది, నాకు కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి. అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం. వంశాభివృద్ధి కొరకు కదు ధర్మపత్నిని స్వీకరించాడు, ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది.